ఈనాటి సోషల్ మీడియా టీం మన అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారిని కలిసే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ మీటింగ్లో అందరి దయచేసి అందరూ ఒక నిమిషం కామ్గా ఉండాలి. అయితే గత ఎన్నికల్లో మన సోషల్ మీడియా మన పాత్రలో చాలా బాగా పనిచేశాము అని రేవంత్ రెడ్డి గారు 1-2 మీటింగ్లో చెప్పడం జరిగింది. తర్వాత 2-3 సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి మనం చేసే కార్యక్రమాలు వివరించాము. సో ఈ మీటింగ్ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఉంటే అరే మనకి గట్టిగా పనిచేసిన రాష్ట్ర సోషల్ మీడియా వారియర్స్ అందరినీ నేను కలవాలనుకుంటున్నాను అని ఈ మీటింగ్ షార్ట్ నోటీస్లో మనకి ఈ మీటింగ్ అవకాశం ఇచ్చింది మన అదృష్టం. అయితే ముందుగా 2 విషయాలు మనం అర్థం చేసుకొని ఈ మీటింగ్ ఎట్లాంటి పరిస్థితుల్లో అరేంజ్ చేశామని కూడా ఆలోచించండి. ఈ రోజున ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎంత బిజీ స్కెడ్యూల్ ఉంది. ప్రతి పార్లమెంట్ అభ్యర్థి కూడా మన ముఖ్యమంత్రి గారు రావాలని కోరుకుంటున్నారు. కానీ ఇంత టైట్ స్కెడ్యూల్లో కూడా మన సోషల్ మీడియా టీంకి రేవంత్ రెడ్డి గారు మనకి టైం ఇవ్వడం మనందరి అదృష్టం. అయితే 2 విషయాలు. మన సోషల్ మీడియా వారియర్స్ గత బీఆర్ఎస్ అధికార పార్టీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆర్ధబలాలకు ధీటుగా పనిచేసి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా టీం బాగా సక్సెస్ అయ్యారు. దానికి మీ అందరికీ అభినందనలు. ఎన్నో కష్టాలు వచ్చి ఎన్నో కేసులు అయినా కానీ మీరందరూ అవన్నీ లెక్క చేయకుండా పనిచేశారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ డీటెయిల్స్లోకి వెళ్ళి చాలా కేసులు అయిపోయినాయి. ఇంకా 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఒకటి నాగార్జున సాగర్ కోఆర్డినేటర్ది, తర్వాత సంగారెడ్డి ఏజీబీఎస్సీ యూనివర్సిటీ స్టూడెంట్ది. అది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అది చిన్న కాంప్లికేషన్ ఉంది. అవి కూడా రిజాల్వ్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత మనం పనిచేసిన తీరు మన దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీంలందరూ అప్పుడప్పుడు వచ్చి మన దగ్గర కొన్ని విషయాలు టెక్నాలజీ పరంగాను నెట్వర్క్ల పరంగా కూడా వాళ్ళు తెలియజేసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చింది. మనం అద్భుతంగా రోల్ క్లారిటీతో ఫోకస్గా 5 విభాగాలుగా కంటెంట్ జనరేషన్, కంటెంట్ డిసిమినేషన్, లీగల్ టీము, నెట్వర్క్ టీము, కాల్ సెంటర్లు ఏర్పరచుకొని 5 విభాగాలు గట్టిగా పనిచేసి నాటి విజయంలో మనం తోడ్పడ్డామని మనం అందరం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. నెట్వర్క్లో కూడా మనం చేసిన మెంబర్షిప్ 42 లక్షల మందిని నెట్వర్క్లు చేసుకొని ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కూడా వాట్సాప్ గ్రూపులు కూడా మనం కనెక్ట్ చేసుకొని గాంధీ భవన్ నుంచి రిమోట్గా ఐప్యాడ్ల ద్వారా వాళ్ళకి ఐప్యాడ్లు ఇచ్చి రిమోట్గా మానిటర్ చేసుకొని మన కంటెంట్ గత ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిన విషయం మనం అందరం గుర్తు చేసుకొని గర్వపడాల్సిన విషయం. తర్వాత మన ప్లాట్ఫామ్స్ అఫీషియల్ ప్లాట్ఫామ్స్లో కూడా మనం బాధ్యతలు తీసుకోకముందు ఉన్న ఫాలోవర్షిప్ కన్నా 5 ఇంతలు పెంచి మన ఫాలోవర్షిప్లో ఏ బాట్ యూజర్స్ లేదు. బీజేపీ బీఆర్ఎస్ లాగా బాట్ యూజర్స్ లేరు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు కేటీఆర్ గారు మంత్రి గారు ఉన్నప్పుడు ఆయన ఏదైనా ట్వీట్ చేస్తే ఫస్ట్ 1 అవర్లో 200-250 రీట్వీట్లు లైక్లో వచ్చేవి. మన ముఖ్యమంత్రి గారు అంతకుముందు ట్వీట్ చేస్తే ఫస్ట్ 1 అవర్లో 1000 ట్వీట్లు దాటేవి. అంటే ప్రజలు కూడా మన అంతగా ఆమోదించారు. ఇదంతా మనందరి టీం కృషి అని నేను గర్వంగా చెప్తున్నాను. నెట్వర్క్లు కూడా మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మన సునీల్ కనుగోలు గారు మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మన నెట్వర్క్లు చూసి ఆయనంతటా ఆయన నాకు చెప్పిన విషయం ఇది. ఒకసారి ఖమ్మం మీటింగ్కి వెళ్ళినప్పుడు అరే మీరు ఇన్ని నెట్వర్క్లు చేశారన్నారు కదా, నేను చూడాలనుకుంటున్నాను అంటే ఖమ్మంకి వెళ్ళినప్పుడు ఆయన ఒక బండిలో వెళ్తుంటే ఆ బండిలో ఉన్న అతను కూడా కాంగ్రెస్ వాలంటీరు మెంబర్షిప్ చేసిన వాళ్ళు. ఆయన మనం ఎవరో తెలియకుండా ఆయన్ని అడిగారు, అరే బాబు వీళ్ళు గాంధీ భవన్ నుంచి మీకు కంటెంట్ పంపిస్తున్నారా అంటే టక్మని ఆయన ఫోన్ తీసి సార్ రోజు 15-20 కంటెంట్లు ఫస్ట్ అవర్లో వస్తాయి, తర్వాత ఇట్లా వస్తున్నాయి అని. మరి ఆయనని అడిగారు, అరే మరి నువ్వు ఫార్వర్డ్ చేస్తున్నావు అంటే నాకు బ్రేక్ ఇచ్చినప్పుడల్లా ఇదే పని చేస్తున్నాను సార్ అని. సో మన సోషల్ మీడియా నెట్వర్క్ నేను గర్వంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా లేని నెట్వర్క్ మన దగ్గర ఉంది. టెక్నాలజీ ఎంబ్రేస్మెంట్లో మనం ఎంత ముందడుగున్నామో మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మనము ఇప్పుడు ఈ లాస్ట్ 2 మంత్స్లో మనం కొత్త డాష్బోర్డ్ తయారు చేసుకున్నాము. మన ఏఐసిసి వార్ రూమ్ హెడ్ సెంథిల్ గారు మన వీడియో కాల్ అడిగి సతీష్ కెన్ యూ డెమో ఇట్ అని
వాళ్ళు అడిగిన సజెషన్స్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మన టెక్నాలజీని వాడుకుందామన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో టెక్నాలజీ పరంగా, నెట్వర్క్ పరంగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఎంతో ముందుగా ఉంది అని మీ అందరికీ చెప్తున్నాను. తర్వాత మన నాయకులు, మన అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మనం ప్రజాప్రభుత్వం ఏర్పరచుకున్నాము. మన పిసిసి అధ్యక్షులు, మన అభిమాన నాయకులు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటా, ప్రజల మెప్పు పొందుతా, 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలని ప్రతిరోజు కష్టపడతా. మీ అందరికీ ఇంకో విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత కోడ్ రాకముందు ప్రతిరోజు సెక్రటేరియట్లో ఉన్నారు. నాకు తెలిసి దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కరోజు కొద్దిగా ఆరోగ్యం బాగాలేక ఒక్కరోజు మాత్రం సెక్రటేరియట్ వెళ్ళలేదు, కానీ కోడ్ రాకముందు ప్రతిరోజు సెక్రటేరియట్కి వెళ్ళారు. మన గత ముఖ్యమంత్రిని పోల్చుకుంటే మా సోషల్ మీడియా సర్కిల్స్లో ఒక కోట్ తీసుకొచ్చారు, ఆల్కహాలిక్ సీఎం టు వర్కహాలిక్ సీఎం అని. అయితే పాత ముఖ్యమంత్రికి సోయ లేదు, తాగుళ్ళలో ఉండి సెక్రటేరియట్ రాని ముఖ్యమంత్రిని చూసాము. ఇప్పుడు అహర్నిశలు కష్టపడతా ప్రజల్లోకి వాళ్ళ మెప్పు పొందేలాగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని మన 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇట్లాంటి నాయకుల నాయకత్వంలో మనమందరం పనిచేయడం మన అదృష్టం. మనము ప్రభుత్వం చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతా గత ఎలక్షన్స్ కన్నా రెట్టింపు బాధ్యతగా పనిచేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డేటా పరంగా కూడా ఇప్పుడు మనం డిజిటల్ లైబ్రరీ ఏర్పరచుకుంటున్నాము. మీరందరూ దాన్ని ఉపయోగించుకొని, ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మన ముఖ్యమంత్రి గారు రజత్ శర్మ ఇంటర్వ్యూలో ఒక అంశం తీసుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వము సెంట్రల్ మినిస్టర్లు సౌత్ ఇండియాకి 2 మంత్రులు ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కి 8, గుజరాత్కి 7 ఇచ్చారు. అరే ఇంత డిస్క్రిమినేషన్ చూపించడము మన సౌత్ ఇండియాలో కూడా చాలామందికి తెలియని విషయం. అప్పటి నుంచి బీజేపీ మీద అంటే రగిల్లిపోతున్నారు సౌత్ ఇండియాలో మాత్రం. ఇట్లాంటి డేటా పాయింట్స్ మీరు అందరు కలెక్ట్ చేసుకొని, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ టీంలు కూడా మనకు చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి. మనము ఇవన్నీ వాడుకొని బీజేపీ ప్రభుత్వం చేసే తప్పుడు వాగ్దానాలను బయట పెడుతూ మనం అందరినీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో 14 పైన సీట్లు గెలవడానికి మనం అందరము కృషి చేస్తామని మన అధ్యక్షుల వారి ముందు చెప్పి, తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మన రుణం తీర్చుకోవాలని తెలియజేస్తూ మీరందరూ గట్టిగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అయితే ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాలనుకుంటున్నాను 2 నిమిషాలు. తర్వాత మన ముఖ్యమంత్రి గారు మనని ఉద్దేశించి మాట్లాడతారు. నాకైతే వైబ్ ఇంకా తగ్గుతలేదు. అన్నాడు మెట్లు దిగిండి అనే సందేశం రాగానే నాకు గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. అవతల పార్టీలేమో కట్టలు వంచేటటువంటి నాయకులను నమ్ముకొని కొట్లాడిరు సోషల్ మీడియాలో, కానీ ఈడ కష్టపడుతూ ప్రజల కోసం కొట్లాడే నాయకుడిని నమ్ముకొని ఈరోజు నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీని. ఈడ పైసల కోసం పనిచేసేటటువంటి వాడు బీజేపీ బీఆర్ఎస్లో ఉంటాడు, కానీ ప్రాణానికి ప్రాణమైన నాయకుడి కోసం కొట్లాడేటోడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలలో ఉంటారు. అన్న హుకుం జారీ చేస్తే కొండలని పిండి చేసి ఈరోజు అధికారంలో కూర్చోబెట్టినటువంటి దాంట్లో సోషల్ మీడియా కార్యకర్తలు వెన్ను లెక్క నిలబడ్డారు అనేటటువంటి దాంట్లో ఎట్లాంటి సందేశం లేదు. అన్న మీ పోరాట పటిమ, మీ కొట్లాట, మీ తెగింపు ఈరోజు వాళ్ళ మీద సేమ్ కొట్లాటలు అవుతున్నా, కేసులు పడుతున్నా, కొన్నిసార్లు సొంత నేతలకి అవమానాలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రేవంత్ అన్న కోసం మేము కొట్లాడి తీరుతాం, రేవంత్ అన్న మాట నిలబెడతాం, కేసీఆర్ అనేటువంటి గద్దె దింపుతాం అని చెప్పి మీరు తీసుకున్నటువంటి శపథానికి ఈరోజు కట్టుబడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఈరోజు మనందరం ముంగట ఉండడం, మీరందరూ ఈ దాకా రావడం, కాస్త ఆలస్యం ఇంటరాక్షన్ అయినప్పటికీ కూడా మీ అందరి తెగింపు, మరి కొండల్ని ఢీకొట్టినటువంటి మీ యొక్క శక్తి రేపొద్దున మరి బుడగలాంటి బీజేపీని కొట్టదని అయితే నేనేం అనుకుంటలేను. ఆడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ వాడు నాకు చాలా బలం ఉందని చెప్పి నీలిగిండా లేదా? మరి నీలిగినవన్నే అన్న మాట మీదకించి బొంద పెట్టినామా లేదా? అన్న ఎక్కి తొక్కుతామనంటే మన వాళ్ళు తొక్కుడే కాదు బొంద కూడా పెట్టిర్రు.
ఈరోజు బీజేపీని కూడా మరి బీజేపీ పార్టీ కూడా వాడు ఏంది అంటే ఏం చేయకపోయినా 10 ఏళ్ల సంది పొంకనాలు కొట్టుడు తప్ప చేసింది ఏం లేదు. కాబట్టి అన్న కొట్లాటలల్లో మొన్న మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు పనితనంతో కూడా మనం బలంగా ఇంకో రోజు ప్రజల ముందుకు పోయినామన్నా ప్రతి గంటలనే సంతకం పెట్టే లోపలనే కంచెలు తెంపి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో బతికించినటువంటి మీ స్ఫూర్తి ఈరోజు సేమ్ కబంధ హస్తాలల్లో నలిగిపోయినటువంటి ప్రతి కార్యకర్తలు కూడా కంచెలు తెంపుకొని పనిచేస్తున్నటువంటిది ఈరోజు మన ముంగట కనిపిస్తూ ఉంది. మీ స్ఫూర్తితోటి మేము ఇంకా ముందుకు నడుస్తాం. మీరు కోరుకున్నట్టుగా ఈరోజు ఒక్కటే లెక్క తెలంగాణ పార్లమెంటులో 14 పక్క అనేటటువంటి ఒక నినాదంతో మీరు ఇచ్చినటువంటి నినాదాన్ని నిజం చేసేటటువంటి దాంతో మేము ముందుకు పోతాం. ముందుకు తీసుకొని పోతున్నటువంటి దాంట్లో కూడా మీరు ఇస్తున్నటువంటి స్ఫూర్తి అయినా లేకపోతే మీరు మాకు దిశానిర్దేశం చేస్తున్నటువంటిదైనా మీ అందరికి ఒక చిన్న ఉదాహరణ కూడా నిటారుగా నిలబడ్డటువంటి నేనే ఒక సాక్ష్యం. నాకు ఎట్లాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాయన సర్పంచ్ కూడా కాదు, వార్డు కమిటీ సభ్యుడు కూడా కాదు. నికార్సుగా కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకొని కష్టం చేసుకుంటూ ఆయన అడుగుజాడలలో నడుస్తున్నందుకు ఈ జెండా నిలబెట్టేటటువంటి కార్యకర్తలకి ఉన్నత స్థానం ఉన్నత పీఠం ఇవ్వాల్సిందే అని చెప్పి పిలిపించి పదవులు ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన మధ్యలో కూర్చున్నాడు అనంటే ఇది మన గర్వకారణం. రేపొద్దున ఒకరోజు ఆలస్యం అటుగా కావచ్చు, క్షేత్రస్థాయిలో డివిజన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మండలాలైనా జిల్లాలైనా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలందరికీ కూడా సముచిత స్థానం కల్పించేటటువంటి దాంట్లో మీ ముందే మీరు ఇస్తున్నటువంటి స్ఫూర్తితోటి ముందుకు నడుస్తారని చెప్పేటటువంటి నమ్మకం కూడా మాకుందన్న. అందరం ఒక నినాదం తీసుకుందాం అవుద్దా? ఖాళీ అన్న వచ్చిండంటేనే ఒక నెల రోజుల సంది కొంచెం ఉదాసీనంగా ఉన్నారు. గెలిచినప్పటి నుంచి కూడా కాస్త ఆలస్యం అవుతుందని అన్నకి బాగా తెలుసు. ఏ రోజు ఎప్పుడు ఎట్లా కష్టపడుతున్నటువంటి వాళ్ళని గుర్తించాలి, ఏ రోజు ఎట్లా కష్టపడుతున్నటువంటి వాళ్ళని ముందుకు నడపాలి. నాయకులు అనేటటువంటి వాళ్ళు కార్యకర్తలను వాడుకొని వదిలిపెట్టేటటువంటి వాళ్ళని మనం చూసినాం. కానీ పిలిపించుకొని స్థానాలు ఇస్తున్నటువంటి నాయకులు మన మధ్యలో కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలోనే రేవంత్ అన్ననే మనందరినీ ముందుకు నడిపిస్తుండు. కాబట్టి ముంగట ఎడ్లెట్లా నడుస్తే నాగలెట్ల లెక్క ఈరోజు సోషల్ మీడియా కార్యకర్తలందరం కూడా ఈరోజు కొండలనైనా పిండి చేసేటటువంటి శక్తితోటి బీజేపీ ఫేక్ ప్రాపగండాని అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో సేట్ వాట్సాప్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా మీకుంటున్నటువంటి శక్తితోటి ఎట్లాంటి వనరులు ఉన్నా లేకపోయినా మీ శక్తి మీ సొంతంగా మీరు కొట్లాడుతున్నటువంటి దాన్ని అందరూ కూడా గుర్తించేటటువంటి నేపథ్యంతో దీన్ని కూడా అన్న దృష్టికి మేము తీసుకొని గతంలోనే వచ్చినాం. అది వారి దృష్టిలో కూడా ఉంది. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మీ స్ఫూర్తిని మేము తీసుకొని పోతామనేటటువంటి హామీ మేము ఇస్తున్నామన్నా. మీరు ఇచ్చినటువంటి మాటను మేము ముందుకు తీసుకొని పోతామని చెప్పి ఇప్పుడు గౌరవనీయులు శ్రీరామ్ కర్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యమంత్రి గారు అండ్ రామ్ అండ్ సతీష్ గారు ఎవ్రీబడి. మీ అందరినీ ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. మీరు అప్రాక్సిమేట్గా 1975, 80, 85 మధ్యలో పుట్టుంటారు మోస్ట్ ఆఫ్ యూ, రైట్? 1920లో కానీ పుట్టుంటే ఒకవేళ ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఉంటే మీ దేశం కోసం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసే ధైర్యం మీలో ఉంటుందా? నిజంగానా? గాంధీ గారి వెనకాతల ఉప్పు కోసం నడిచేంత ధైర్యం మీలో ఉంటుందా? సుభాష్ చంద్రబోస్ వెనకాతల, భగత్ సింగ్ వెనకాతల, జవహర్లాల్ నెహ్రూ గారి వెనకాతల, సర్దార్ పటేల్ వెనకాతల నడిచే ధైర్యం ఉంటుందా? ఆ రోజు అవకాశం ఉండుంటే బ్రిటిష్ గవర్నమెంట్ని దించే ధైర్యాని కోసం ఆలోచించకుండా, నిద్రపోకుండా, భోంచేయకుండా, జైలుకి వెళ్ళినా, లాఠీ దెబ్బలు తిన్నా, రెండు ఆలోచన లేకుండా స్ఫూర్తి చేద్దురా, పోరాటం చేద్దురా లేదా? మరి మోదీ ఎంత ఆయన నెక్స్ట్ 20 రోజుల్లో మామూలు లోక్సభ కాదు ఇది. మామూలు లోక్సభ 14లో అయింది, వాళ్ళు గెలిచారు. వేరే పార్టీకి వచ్చింది 19లో అయింది. అసెంబ్లీ ఎలక్షన్లు అయ్యాయి. 1000 ఏళ్ళు ఉంటామన్న కేసీఆర్ గారిని ఆయన నెక్స్ట్ 20 రోజుల్లో జరగబోతున్న యుద్ధం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకు ఇచ్చిన కాన్స్టిట్యూషన్,
గాంధీ గారు ఇచ్చిన ఫ్రీడమ్, నెహ్రూ గారు ఇచ్చిన డెమోక్రసీ, సర్దార్ పటేల్ ఇచ్చిన ఒక సావరన్ యునైటెడ్ దేశాన్ని మీద లోపల నుంచి దాడి చేసి ఈ కాన్స్టిట్యూషన్ని తీసి చాలా కష్టపడి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టిన దాన్ని తీయాలన్న కుట్రకి వ్యతిరేకంగా ఈ 17 సీట్లలో మీరు పోయి కాంగ్రెస్కి అడుగుతున్న ఓటు లోక్సభ ఎంపీ కోసమో, గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసమో, ఈ 17 ఎంపీల్లో 2-3 మినిస్టర్ అవడం కోసమో, ఈవెన్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం కోసం కాదు. ఈ భారతదేశాన్ని ఆ రోజు మీకు పుట్టుంటే స్వాతంత్రానికి ఫైట్ చేద్దాననే ధైర్యం ఉంటుందని మాట ఇప్పుడు చెప్పారు. ఆ ఫ్రీడమ్ మీకు మీ పూర్వజులు గాంధీ గారు, పటేల్ గారు, నెహ్రూ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఆల్రెడీ ఇచ్చారు. దాన్ని కాపాడుకునే శక్తి మీలో ఉందా? ఆ రోజుల్లో లేనిది ఇంకోటి ఉంది మీ దగ్గర. సోషల్ మీడియా. మాట్లాడండి, జనాల దగ్గరికి వెళ్ళండి, వీడియోలు తీయండి. అవసరమైతే ఈ రిజర్వేషన్లు అంతం చేద్దాం అనుకున్న వాళ్ళ మూర్తులు తయారు చేసి తగలబెట్టండి. బీజేపీ వాళ్ళని శపథం తీసుకోమనండి, రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో తీయమని. వాళ్ళు చేయలేరు, అబద్ధం అది. దీనికోసం ఫైట్ చేయండి. అండ్ అబోవ్ ఆల్, మీకు నాకు దేశం మీద ప్రేమ ఉంది, పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు, ఒక వ్యక్తి మీద కూడా చాలా ప్రేమ ఉంది. కొంచెం గట్టిగానే. ఆఖరి క్వశ్చన్, సీట్లు ఎన్ని ఇస్తారు? 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16లో ఆపేద్దాం, ఒక్కటి వదిలేద్దాం. సో ఇది మీ ప్రామిసా? గ్యారంటీయా? రేవంత్ అన్న లాంటి గ్యారంటీయా? 13వ తారీఖుని ఆఖరి ఓటు పడి దాకా కాంగ్రెస్ కోసం, రిజర్వేషన్స్ కోసం, దేశం కోసం ఫైట్ చేసిన వాళ్ళందరి చేతులు ఎత్తి జై రేవంత్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు థ్యాంక్ యూ శ్రీరామన్న, థ్యాంక్ యూ రామ్మోహన్. ఇప్పుడు మన అభిమాన నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో మిత్రుడు మన్నే సతీష్, రామ్మోహన్ మీతో ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి, ఈ సమ్మేళనంలో దక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ గారు మిమ్మల్ని ఉత్తేజపరిచే విధంగా, మీ బాధ్యతను గుర్తు చేసే విధంగా 2 నిమిషాల్లో చాలా విషయాలు చెప్పిండు. ఈరోజు కంప్యూటర్ యుగం, మొబైల్ ఫోన్ల యుగం, సోషల్ మీడియా యుగం. ఎంత తక్కువ సమయంలో ఎంత పెద్ద అంశాన్ని మనం చెప్పగలమో అది ప్రజలకు చేరే విధానమే సోషల్ మీడియా. ఒకప్పుడు క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఉండేది,
5 రోజులు ఆడుకునేటోళ్ళు. ఓ రోజు మొత్తం నిద్రపోయి మళ్ళీ లేచి చూసినా కూడా ఆడుతూనే ఉండేటోళ్ళు. అందుకే సాయంత్రం మ్యాచ్ అయిపోయిన తర్వాత ఉండే బ్యాట్స్మెన్ని నైట్ వాచ్మెన్ అనేటోళ్ళు, అంతేనా? అంటే రాత్రి అంతా కాపులా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే 5 రోజులు ఆడాలి, 5 రోజులు చూడాలి అంటే కష్టమని దాన్ని వన్డే మ్యాచ్ కింద కన్వర్ట్ చేసి, టెస్ట్ మ్యాచ్లు ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్ ఉండేటోడు, బాగా అందరికీ పాపులర్, అందరికి అభిమాన క్రికెట్ ప్లేయర్. వన్డే మ్యాచ్లు వచ్చిన తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చాడు. సో ప్రజలు ఇంకా మార్పు, ఇంకా ఉత్తేజం కావాలి అని 2020కి వచ్చిండ్రు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, ధోని, ఇంకా చాలామంది, ఇంకా కొత్తగా చాలామంది, మన క్రికెట్ నేను తక్కువ చూస్తే క్రికెట్, మన గ్రౌండ్కి వెళ్తే కొత్త వాళ్ళు, మన వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అంబట్ రాయుడు నుంచి మొదలు పెడితే నితీష్ అని ఎవరు ఆడినట్టు ఉన్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నా అంటే, సునీల్ గవాస్కర్ మంచి క్రికెట్ ప్లేయరే, కానీ ఆట ఫార్మేట్ మారిపోయింది. ఇప్పుడు వచ్చి 2020లో సునీల్ గవాస్కర్ని ఆడమన్నా, సచిన్ టెండూల్కర్ని ఆడమన్నా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఒక పీరియడ్లో వాళ్ళ ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించేవాళ్ళు. ఈరోజు ప్రతి బాల్ని హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అన్నట్టుగా క్రికెట్ మ్యాచ్ ఈరోజు ప్రతి బాల్ బౌండరీ దాటాల్సిందే. ఏ ఒక్క బాల్ బౌండరీ దాటకపోయినా ఆట గెలిపోవటంని డిసైడ్ చేస్తుంది. అట్లనే మీడియాలో న్యూస్ పేపర్ ఉండేది. మొదట్లో 24 గంటలకు ఒకసారి పేపర్ వచ్చేది. నెక్స్ట్ డే పొద్దున రోజంతా జరిగిన వాటిని తీసుకొని రాత్రికి ప్రింట్ అయ్యి నెక్స్ట్ డే పొద్దున వచ్చేది. అంటే 24 గంటల తర్వాతనే వార్త మనం చదువుకునేటోళ్ళం. అది ఆలస్యం అవుతుందని ఇట్లాంటి కొంతమంది జర్నలిస్టులు న్యూస్ ఛానల్స్ తీసుకొచ్చారు. న్యూస్ ఛానల్స్ ప్రతి గంటకు ఒకసారి అది జరిగిన, మొదట్లో న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నము 1 గంటకు, సాయంత్రం 7 గంటలకు ఉండేది. అంటే రోజుకు 3 సార్లు బులెటిన్ వచ్చేది. ఇది కూడా కష్టం అని చెప్పి 1 అవర్కి వచ్చేసింది. ప్రతి గంట 7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు ఇట్లా వార్తలు చూపించే పరిస్థితి వచ్చింది. అయినా వార్తలు ఇంకా వేగంగా ప్రజలకు చేరడానికి ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండు ప్రపంచంలో ఏ మూలలో ఏ సంఘటన జరిగినా వార్తా రూపంలో బయటకు వస్తుంది. అదే సోషల్ మీడియా. ఆన్ ద స్పాట్, ఈవెన్ 1 సెకండ్ కూడా ల్యాప్స్ లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకు తీసుకెళ్తున్న విధానమే ఈరోజు సోషల్ మీడియా. అంటే ఫార్మేట్ మారిపోయింది. క్రికెట్లో ఎట్లయితే ఆట గేమ్ రూల్ మారిపోయిందో, మీడియాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎట్లయితే ఫార్మేట్ మారిపోయిందో, ఈరోజు ఎట్లయితే 2020లో ప్రతి బాల్ను బౌండరీ దాటిచ్చే విధంగా పనిచేయాలనో, ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా ప్రతివాడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి. సమాచారాన్ని అందరికీ చేరవేసే విధానం వచ్చింది. దీన్ని మీరు గుర్తించిండ్రు, దీన్ని మీరు ఉపయోగించిండ్రు. దీనివల్ల మీరు ఫలితాన్ని కూడా డిసెంబర్ 3 నాడు అందరూ చూసిండ్రు. నాయకులు చాలామంది అనుకుంటారు, మేము చాలా ఉపన్యాసాలు ఇచ్చినాం, చాలా ఊర్లు తిరిగినాం, మేము చాలా కష్టపడ్డాం కాబట్టి ప్రభుత్వం వచ్చింది అని. మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, మీరు ఎన్ని గంటల సేపు మాట్లాడినా, కోట్లాది ప్రజలకు చేరవేసిన మీరే అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా మీరు వ్యవహరించారు. అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అని. సో నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న, మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్.
సెమీఫైనల్స్లో కేసీఆర్ ఓడించినాం, అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్లో. ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని, ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషులనే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద, మన పెద్దలు, మన పూర్వీకులు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు. దానికి మతము లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ రెండు అంశాలను స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నది. శ్రీరామనవమి వస్తే అదొక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మనందరం మన ఇళ్ళల్లో మన తండ్రులు, తాతలు, ముత్తాతలు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి చేసుకోకుండానే పోసమ్మకు, మైసమ్మకు, ఎల్లమ్మకు కోడి గొయ్యకుట్ట, కళ్ళు ఒయ్యకుట్టనే మనం ఇంత దూరం వచ్చినామా? తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారైన. బతుకమ్మ బోనాలకు ఉండెత్తేదేమో కవితమ్మ నేర్పినట్టు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో, గుండో అరగుండో మనకు నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి విషయాలను సమయస్ఫూర్తితోని తిప్పికొట్టాలి. ఒకే ఒక్క మాట 2-3 రోజుల నుంచి నేను చెప్తున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇది ఏ హిందూ అయినా గౌరవించే విధానము, పాటించే జీవన విధానం. దాన్ని రాజకీయంగా మలుపుకొని, రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇక రెండవ విషయం, బీజేపీ భావజాలము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన భావజాలం. ఆర్ఎస్ఎస్ విధానము ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం. భారతీయ జనతా పార్టీ విధానము ఈ దేశంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది వాళ్ళ విధానం. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి దేశంలోకి ప్రవేశించింది గుజరాత్ సూరత్ నుంచి. సముద్రం ఒడ్డున సంసారం మొదలుపెట్టి చిన్నగా చిన్నగా వస్తా పోతా ఈ దేశంలో ఉన్న పరిస్థితులు, మన మధ్యలో సఖ్యత లేని విషయాన్ని గుర్తించి మనకు పంచాయతీలు పెట్టి మన జుట్లే మనకు ముడేసి ఒకటొకటిగా సంస్థలను ఆక్రమించుకుంటూ బ్రిటిషర్స్ ఈ దేశాన్ని మొత్తం ఆక్రమించుకున్నారు. సేమ్ గుజరాత్ సూరత్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ, అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి అధికారాన్ని ఉపయోగించి మన మధ్యలో ఉండే చిన్న చిన్న తగాదాలను పెంచి పెద్దవి చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. విధానాన్ని సిద్ధాంతాన్ని బ్రిటిషర్స్ నుంచే వీళ్ళు తీసుకున్నారు. అందుకే ఈరోజు వాళ్ళు ఈ రిజర్వేషన్, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ లేదు, వాళ్ళ ఆధిపత్యం ఉండేది. వాళ్ళ ఆధిపత్యం కింద వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు నజరానాలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళను వ్యతిరేకించిన, వాళ్ళని ప్రశ్నించిన, వాళ్ళని శిక్షించేవాళ్ళు. ఇంతకుముందు అందుకే శ్రీరామ్ గారు అడిగినారు, 1920లో ఒకవేళ మీరు పుట్టినుంటే దేశ స్వతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ, గాంధీజీతో కలిసి, సుభాష్ చంద్రబోస్తో కలిసి, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూతో కలిసి దేశ స్వతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ అని మీరందరూ ధైర్యంగా కొట్లాడే వాళ్ళము అన్నారు. మరి బ్రిటిష్ వాళ్ళతోనే కొట్లాడిన మీకు బీజేపీ ఒక లెక్కనా అని వారు ఒక సూటిగా మీకు చెప్పారు. ఇవాళ నేను కూడా మీకు ఇచ్చే సూచన ఒకటే మిత్రులారా, ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది, మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి. బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు ఎట్లా తయారైందంటే
ఈయన పోతే చాలు ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు. ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు సాగవు, ఆయన కథలు చెల్లవు. తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు, పాయింట్ పచ్చిగా అయినట్టు ఉన్నది. అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితోనైనా కలుస్తారు. నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు, మాకు 12 సీట్లు ఏరి మేము ఏడాదిలో ప్రభుత్వం ఎట్లా వస్తుంది? ఎవడు ఈడ అంతా అల్లాటప్పగా కూర్చొని ఉన్నావా మనం ఈడ? లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చినో అని ఏమన్నా వచ్చే కుర్చీలో కూర్చున్నామా? అందుకే అప్రమత్తంగా ఉండాలి, ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరందరూ లెక్క పక్క 14 లెక్క అనేది అన్నాడు కదా రామ్మోహన్. ఏంది లెక్క పక్క 14 పక్క. లేదు రామ్మోహన్ ఇంకా కరెక్టే చెప్తా. ఒకటే లెక్క 14 పక్క అని. ఒకటే లెక్క 14 పక్క. మరి ఇది చెయ్యాలి అని అంటే మొన్నటి ఎన్నికల్లో కష్టపడ్డ అనుభవం, మొన్నటి ఎన్నికల్లో మనం సాధించిన ఫలితాలు, 100 మీటర్స్ రన్నింగ్లో మనం తాడును చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయి చిన్నగా ఇట్లూరికి కింద కూర్చుంటాం, ఎందుకంటే మనం రీచ్ అయినామని. ఇప్పుడు మన సోషల్ మీడియా వారియర్స్ కూడా సేద తీరుతున్నారు చెట్ల కింద కూర్చొని, ఇంకా గెలిచినాం కదా అని. అందుకే ఇప్పుడు మళ్ళీ లేచి అందరి సెలవులు క్యాన్సిల్ అయిపోయినాయి. సైనికులకు యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సైనికులకు అందరికీ సెలవులు రద్దు చేసి అందరినీ సరిహద్దులకు రమ్మంటారు, అవునా? మీకు కూడా అందరికీ సెలవులు రద్దు అయిపోయినాయి. ఇక అందరు మీరు వచ్చి డ్యూటీ ఎక్కాల్సిందే. ఎక్కడోళ్ళక్కడ ఎక్కడికక్కడ అప్రమత్తంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ ఎన్నికలు అత్యంత కీలకము. ఈ ఎన్నికల 14 సీట్లు నెగ్గడంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమో, కాంగ్రెస్ అధికారంలోకి రావడమో కాదు. 75 ఏళ్ళలో 50 ఏళ్ళ పైన మనమే అధికారం ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ముత్తాత, నాయనమ్మ, నాయన అందరు ప్రధానమంత్రి పదవులు చూసారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సొంత ఇల్లు లేకుంటే ప్రభుత్వ బంగళాలనే ప్రధానమంత్రులుగానే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పదవి కొత్త కాదు. కానీ ఎన్నికల గెలుపు ఎందుకు కీలకం అంటే, ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. వాళ్ళు గతంలో 3 తలాక్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, ఇట్లా ప్రతిదీ ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా సింపుల్ మెజారిటీతోని పాస్ చేయొచ్చు. కాబట్టి వాటి అన్నిటిని పాస్ చేసుకొని చట్టాలను అన్నిటిని కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మార్పులు చేశారు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ అంటే దగ్గర 400 అనుకోండిగా. అందుకే ఇవాళ 400 సీట్లు అడుగుతున్నారు. ఇస్ బార్ 400 పార్ అని ఎందుకంటారంటే వాళ్ళు రాజ్యాంగాన్ని సమూలమైన మార్పులు చేసి టోటల్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇవాళ మన పూర్వీకులు మనకి ఇచ్చిన రిజర్వేషన్తో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లే కాదు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా మారి ఈ దేశ సంపదను పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఇలా కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేస్తే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే రైల్వేస్ కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, లేకపోతే ఆర్డినెన్స్ కావచ్చు, డిఫెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఈసీఐఎల్ కావచ్చు, ఈ సంస్థలన్నిటిని కూడా అదానీ అంబానీలకు పల్లి బఠానీల కింద అమ్మాలనే పెద్ద కుట్ర జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు అమ్మేసిండు. 60 లక్షల కోట్ల ఆస్తులను 6 లక్షల కోట్ల రూపాయలకు అమ్మేసిండు నరేంద్ర మోడీ 10 ఏళ్ళ ప్రధానమంత్రి అయిన తర్వాత. ఇంకొక అంశం,
14 మంది ప్రధానమంత్రులు 1947 నుంచి 2014 వరకు 67 ఏళ్ళల్లో వాళ్ళు చేసిన అప్పు 55 లక్షల కోట్లు మాత్రమే. 2014 నుంచి 2024 10 ఏళ్ళల్లో నరేంద్ర మోడీ చేసిన అప్పు 113 లక్షల కోట్లు. అంటే 67 ఏళ్ళు 14 మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే డబల్ అప్పులు చేసిండు నరేంద్ర మోడీ. ఇవాళ ఈ దేశము 1,168 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది. చంద్రశేఖరరావు 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈరోజు భారతదేశం 168 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది. అందులో 113 లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారే చేసిండ్రు. ఈ డబ్బు ఎక్కడికి పోయిందని లెక్కలు అడిగితే అది చెప్పడు. నేను అయోధ్యలో గుడి కట్టినా, లేకపోతే జై శ్రీరామ్ అని నేను స్లోగన్లు ఇచ్చిన, లేకపోతే జై హనుమాన్ అంటాడు, ఇంకోటి అంటాడు. అసలు పైసలు ఎక్కడ పోయినాయని మనం అడుగుతుంటే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడించి ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి వాస్తవాలను చర్చించకుండా, సేమ్ కేసీఆర్ కూడా ఇట్లనే పైసలు ఏడుకుపోయినవా, అప్పులు ఎందుకు చేసినవా అంటే జై తెలంగాణ అనేటోడు. జై తెలంగాణ కాదని ఎవరు అన్నారు? జై శ్రీరామ్ కూడా ఎవరు కాదా అంటారు? లెక్కలు అడిగే వరకల్లా ఆయన అడ్డం పెట్టుకోనికే ఇలా ఇట్లా తయారైండు. లాలూ ప్రసాద్ ఓ మాట చెప్పిండు. ఓ గాడిద ఉన్నది రజకునికి. ఆ గాడిద మీద ఒక దుప్పటి ఉన్నది, దుప్పటి మీద శ్రీరాముడు బొమ్మ ఉన్నది. అది ఊరిలో ఏ సేను మేయడానికి పోయినా ఎవరేమనేటోళ్ళు కాదు, దాని మీద దేవుడు శ్రీరాముడు కనిపించదు కాబట్టి దండం పెట్టేటోళ్ళు. గాడిద అనుకున్నది, అబ్బా ఈ ఊర్లో అందరు నన్ను చూస్తే భయపడతారు, నేనంటే భక్తి, అందరు దండం పెడతారు అనుకుని. ఓ రోజు ఇట్లనే దొంగసేను మేయడానికి పోయినప్పుడు ఆ దుప్పటి చెట్టుకు తగిలి అది పోయింది. దాని మీద కప్పిన దుప్పటి లేదు, దేవుడు కనిపించలేదు. పోయి చేనులో పడంగానే గుత్ప తీసుకొని కొడితే దాన్ని నడుము ఇరిగింది. అంటే గాడిద కూడా రాముడిని దుప్పటిగా మార్చుకొని మీద కప్పుకుంటే మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి చేను మేసినా కూడా దానికి దండం పెట్టిర్రు. ఇవాళ కూడా బీజేపీ వాళ్ళు రాముడి ముసుగు వేసుకొని తిరిగినంతకాలం పెట్టిర్రు. ఇవాళ ముసుగు తొలగిపోయింది. ఇక బీజేపీ వాళ్ళ నడుము ఇరిగేది ఒకటే పెండింగ్ ఉంది ఎన్నికలల్లా. అందుకే మిత్రులారా, మనమందరం అప్రమత్తంగా ఉండాలి. మన పూర్వీకులు మనకిచ్చిన ప్రజాస్వామ్యాన్ని, మనకిచ్చిన రాజ్యాంగాన్ని, మనకిచ్చిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను కాపాడుకొని ఈ దేశంలో మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి, మనకు రక్షణ కలగాలి అనే అంశం మీదనే ఈ ఎన్నికలకి వెళ్తున్నాం. ఇది స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. చెప్పండి స్పష్టంగా ప్రజలకు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప పోలింగ్ బూత్లో రాజకీయ వ్యవహారాలకు దేవుడిని వినియోగించకూడదు అన్న సంగతిని స్పష్టంగా మన మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించి 10 సంవత్సరాలు కేసీఆర్, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఇంకొక ఆయన ప్రధానమంత్రికి కొనసాగిండ్రు. వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట. కానీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట. 100 రోజుల్లో పనిచేసిన ప్రభుత్వమే పడిపోవాలంట. 10 ఏళ్ళు పనులకి ఇచ్చిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట. చెప్పండి, ఈ 10 ఏళ్ళలో మీరు చేసింది ఏంది? 100 రోజుల్లో మనం చేసింది ఏంది? నిన్నమన్నా నేను అన్న దూలం లెక్క పెరిగితే కాదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతశెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే, అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు.
నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేక ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకయ్యా అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? ఇక సరే, అంత దూరం ఎందుకులే. కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను. అందుకే మీకు అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి. రెండవది, బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి, రిజర్వేషన్లు రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయాలనేది. ఈ 2 విషయాలను ప్రజలకు వివరిస్తే మీరు చెప్పిన 14 కాదు 15 సీట్లు కూడా తెలంగాణకు గెలుస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. చివరగా ఇప్పుడు కూడా హడావిడిగా కలుసుకుంటున్నాం. మే 16 నాడు మీ అందరితోని ఒక మంచి ఫంక్షన్ హాల్లో కూర్చొని భోజనం చేసి ప్రతి ఒక్కరితోని సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అందరితోని ఒక్కొక్కరితోని సింగిల్గా ఫోటో దిగుతా. 16 మే. ఇది నా గ్యారంటీ. మే 16 నాడు మధ్యాహ్నము మన అందరం కలిసి లంచ్ చేసి అందరితోని ఒక్కొక్కరితోని మన సోషల్ మీడియా వారియర్స్ని అందరిని ఇవాళ రానోళ్ళని కూడా ఈ 20 రోజులు పనిచేయండి. 16 తారీఖు నాడు మీ అందరితో సింగిల్ ఫోటో దిగే బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ఈ ప్రభుత్వం మీది, మీరు రెక్కల కష్టంతో ఏర్పడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే అని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా.